గోదారోళ్ళమండి. మా మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. అభిమానం మా ఇంటి పేరండి, ఆతిథ్యం మా ఆరోపానమండి బాబు. ఆయ్ పండగలు పబ్బాలంటే అబ్బా చెప్పలేని సందడేనండి. కోడి పందాలంటే సానా ఇష్టమండి. ఆయ్ పూతరేకు రుసి మాదండి, మడత గొట్టం కాజాలు మావేనండి. ఖైరతాబాద్ గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి బాబు. తిండి పెట్టి పెట్టి సంపెత్తారని తిన్నోళ్ళేదో సరదాగా అంటుంటారండి. ఆయ్ ఈ మాటలు అక్షరాల నిజమండి బాబు. గోదావరి జిల్లాల్లో ఏ మారుమూల ఊరుకు వెళ్లినా తిండి పెట్టి పెట్టి చంపేస్తారు. మాటలో ఎటకారం, తిరుగులేని ఆతిథ్యం. మడత కాజాలా గంభీరంగా ఉంటారు కాని వారి మనసులు ఆత్రేయపురం పూతరేకంత తీయన. యాండి కొంచెం తినండి అంటూ కొసరి కొసరి తినిపించే తీరు బహుముచ్చట. అంతేకాదండోయ్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఊరుకు వెళ్లినా ఏదో ఒక ఫుడ్ స్పెషల్ ఉంటుంది. కాకినాడ కాజా, తాపేశ్వరం మడత కాజా, నగరం గరాజీలు, ఇలా ఒకటేంటి ఊరుకో స్వీట్ ఫేమస్ ఇక్కడ. అందులోనూ కోనసీమ గ్రామాల్లో కొత్త కొత్త స్వీట్స్ కనిపెడుతూ ఉంటారు. చాలా చోట్ల ఫుడ్ లైఫ్లో భాగం. కానీ కోనసీమలో ఫుడ్ ఒక సెలబ్రేషన్. సంక్రాంతి సంబరాల్లో ఆ వైబ్రేషన్ మరింత డిలైట్ఫుల్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కోనసీమలో టీవీ9 తీయని ప్రయాణంలో మొదటి మజిలీ ఆత్రేయపురం. ఈ పేరు వినగానే నోరూరిపోతోంది కదూ? అవునండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే పూతరేకులు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చలో ఆత్రేయపురం. ఎంట్రన్స్ లోనే ఎంత మంచి స్మెల్ వస్తుంది. తినక ముందే కడుపు నిండిపోతుంది కదా. కదా? హలో అండి. ఒక్కసారి షాప్ లో లుక్ అయి పూరి అద్దరిపోతాయి అంతే స్వీట్స్. బాబా బాబా ఇన్ని రకాల. ఇక్కడ చూడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఎన్ని పెట్టారో. ఏంటివి? ఖర్జూరం పూతరేకు, లడ్డు పూతరేకు, పాలకోవా పూతరేకు, సున్నుండ పూతరేకు, షుగర్, ఖర్జూరం, కాజు పూతరేకు. నీకు అసలైన పూతరేకులు ఇక్కడ చూపిస్తారా? బూస్ట్ పూతరేకు, చాక్లెట్ పూతరేకు, ఐస్ క్రీమ్ పూతరేకు. ఇవాళ మనకి పండగే పాయింట్. మామూలుగా కాదు కదా అసలు. చూడు, బెల్లం విత్ డ్రై ఫ్రూట్స్ పూతరేకు ఇప్పటి వరకు నువ్వు తినుంటావు కదా. ఇవాళ నీకు ఇలాంటి పూతరేకులే 15 టైప్స్ చూపించబోతున్నా. ఈరోజు నాకు పండగే అయితే. ఫస్ట్ నీకు పూతరేకు ఎలా తయారు చేస్తారో చూపిస్తా. ఆత్రేయపురంలో ప్రతి ఇంట్లో రోజుకు వందలాది పూతరేకులు తయారు చేస్తారు. ఇందులో మహిళల పాత్రే కీలకం. వారి ఓర్పు, నేర్పు వల్లే ఆత్రేయపురం పూతరేకులకు పర్యాయపదంగా మారిపోయింది. అస్సలు మీ ఊరు అందంగా కాదు, చాలా రుచిగా కూడా ఉంది కదా. ఒకసారి ఇక్కడ చూద్దామా? పూతరేకులు ఎలా తయారు చేస్తారనేది నేను ఎప్పుడు నిజంగా చూడలేదే బాబు ఇప్పటి వరకు. వావ్, ఇంత పల్చగానా అండి? ఇది ఒకసారి తీసుకొచ్చా. ఇవి ఎప్పుడు తినడమే కానీ నేను సెపరేట్ గా చూడలేదే కదా. ఇంత పల్చగానా? చూడు, పేపర్, లిటరల్లీ పేపర్ అనిపిస్తుంది కదా. ఎంత బాగున్నాయో. ఇలాగే నవిలి తినేయాలనిపించేస్తుంది కదా. ఏం పూసారండి ఇప్పుడు అక్కడ? ఏం ఆయిల్? కాటన్ ఆయిల్. అది పూసి తర్వాత మేము కూడా వేయచ్చా ఒకసారి? నీకు వచ్చేసింది. వచ్చిందండి. అబ్బా, ఈ రోజు నేను చేసుకున్న నేనే పంచదార, నేనే డ్రై ఫ్రూట్స్. నేను ఒక్కసారి ట్రై చేస్తా.
రైట్, నేను ఒకసారి ట్రై చేస్తా. ఓ, వచ్చేసింది. రైట్, సో పర్ఫెక్ట్ పూతరేకు రెడీ. హే ప్రతి, చూసావా? ఇది స్టవ్ అనుకున్నా కానీ కాదు. నిజం, ఒక కుండకి మధ్యలో ఇలా కట్ చేసి దాంట్లో ఎండు కొబ్బరాకులు పెడుతున్నారు కదా మీరు. ఎందుకని అంటే ఆ లైట్ గా రావాలా వేడి? అది కరెక్ట్ గా వేడి సరిపోద్ది రేక్కిండి. మంట ఎక్కువైతే రేకు మాడిపోద్ది. అంటే పుల్లలు పెడితే ఎక్కువ మండిపోతుంది. సో ఎండు కొబ్బరాకులు పెట్టి చేస్తున్నారు. హీట్ ఎక్కువద్ది అనుకోండి, కొబ్బరాకులతో తీస్తాను. పూరి పూత రేక్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు పూత రేకుని ఎలా చుడతారో ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రతిభ, పూత రేక్ ఎలా తయారు చేసేటప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఇంత ఎక్సైట్మెంట్తో ఉంటే ఇంక దీంతో జస్ట్ అంటే కుకింగ్ లేదు, ఏమీ లేదు, చాలా డ్రైగా. హలో అండి, ఎన్ని రకాల పూతరేకులు నిజంగా సాధ్యమేనా? నిజం చెప్పండి. నిజంగా మేడం, మిమ్మల్ని చేస్తాను కూడా. ఓకే, నాకు ఫస్ట్ ఇదిగోండి డ్రై ఫ్రూట్ అంటే ఖర్జూరం, డ్రై ఫ్రూట్ అండ్ ఖర్జూరం. ఫస్ట్ ఈ పేపర్ తీసుకుని రేకు తీసుకుని ఒక స్పూన్ వేస్తాను మేడం. ఓకే, నెక్స్ట్ పిస్తా, బాదం ఇది వేసి మళ్ళీ ఇంకో షీట్ వేస్తాం. అంటే ఈ పూతరేకు ఏదైనా కింద బేస్ అది కామనా? పిస్తా బాదం కామన్. అచ్చా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో గీ వేస్తాం. గీ వేసి, గీ స్మెల్ చూసావా ప్రతిభ? ఓకే, కిస్మిస్. ఓ, డేట్స్ అండ్ కిస్మిస్. ఓకే, ఇదేంటి? బెల్లం పౌడర్. బెల్లం పౌడర్. అచ్చా, కాజు కూడా యాడ్ చేస్తాం. ఓకే. లిటరలీ చిటికలే అయిపోయింది ప్రతిభ. నిజంగా చూడు పూరి, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఇది. వావ్, ఒక పూతరేకు బియ్యంతో తయారు చేసింది అంతే. వండర్ఫుల్. ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? ఎలా ఉంది పూరి? ఆసమ్ ప్రతిభ. ఆ డేట్స్ అంటే ఖర్జూరం, నెయ్యితో డేట్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఖర్జూరం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. మరి ఎందుకు ఫ్యాన్స్ అయిపోరు ఆత్రేయపురం పూతరేకు? మరి ఆత్రేయపురమా మజాక? లడ్డూతో చేసుకుందాం. రెడీ అయిపోయింది. వండర్ఫుల్, చిటికెలో రెడీ. చిటికి వేసే టైం కూడా పట్టట్లేదండి ఒకటి చుట్టడానికి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూస్తా. ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది. నిజంగా అద్దరిపోయింది తెలుసా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎలా ఉంది. ఇక్కడ మీరు లేరు కాబట్టి తినడానికి. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ నెయ్యి ఫ్లేవర్ అలా జారిపోతుందండి. ఆ తరువాత డ్రై ఫ్రూట్, తరువాత లడ్డూ ఫ్లేవర్ వస్తుంది. అద్భుతంగా ఉంది నిజంగా. అండ్ సంప్రదాయ రుచులకి ఇన్నోవేషన్స్ జోడించి తయారు చేయడం అంటే మనకి ఇక్కడే కనిపిస్తోందండి. ఇప్పటివరకు పంచదార పూతరేకులు, బెల్లం పూతరేకులు, ఆ తర్వాత మహా అయితే మనం డ్రై ఫ్రూట్ పూతరేకులు తిని ఉంటాం. కానీ ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్లో 15 రకాలు. మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటో తెలుసా? ఐస్ క్రీమ్ పూతరేకులు. ఐస్ క్రీమ్ పూతరేకంట ఎంత బాగుంటుందో ఊహించుకుంటున్నాను నేను. చాక్లెట్ నోరు ఊరిపోతుందండి కదా. సూపర్, చూడ్డానికి అసలు చాలా బాగుంది. వండర్ఫుల్. ఇది తిన్నాక పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు ప్రతిభ, పక్కా. ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకి
బాగా నచ్చుతుంది. అంటే ఇక్కడ ఏదన్నా నేను చెప్పాలనుకుంటే చల్లటి పూతరేకు తినాలనుందా, అయితే ఆత్రేయపురానికి రండి. పలుచని పూతరేకులపై కమ్మటి నెయ్యి వేసి బెల్లం డ్రై ఫ్రూట్స్ అద్ది సుతారంగా రేకులు చుట్టి వేడివేడిగా తింటే ఉంటుంది నా సామిరంగా. సో చూసారుగా, సిటీల్లో మొగలు రేకులు లాంటి జీవితాలకి తియ్యటి పూతరేకులు రుచి చూపించాలంటే సంక్రాంతి పండక్కి పల్లెలకి రావాల్సిందే. ఆత్రేయపురం ఆంధ్రప్రదేశ్కి ఒక తియ్యటి చిరునామా. ఇక కోనసీమ ఫుడ్ జర్నీలో టీవీ9 తరువాతి మజిలీ వెదిరేశ్వరం. సంక్రాంతి రోజు మీకోసం సంప్రదాయ వంటల సంబరం. పూరి, ఇప్పటి వరకు మంచి స్వీట్ పూతరేకులు తిన్నాం కదా, హాట్ తిందామా? ఇప్పుడు నీకు సరికొత్త రుచుల్ని చూపించబోతున్నా. సంక్రాంతి అంటేనే స్పెషల్ సెలబ్రేషన్, ఒక సంప్రదాయ వేడుక, పిండి వంటలు అనేవి మనకి గుర్తొస్తాయి కదా. మరి ఈ సంప్రదాయ వేడుకకి సంప్రదాయ రుచులు కూడా జోడిస్తే మరింత అందంగా ఉంటుంది కదా. అందుకే టీవీ9 వచ్చేసింది వెదిరేశ్వరానికి. ఈ తరం మర్చిపోయిన ఆనాటి సాంప్రదాయ రుచుల్ని మీకు రుచి చూపించడానికే టీవీ9 ఇక్కడికి వచ్చింది. ఒకసారి చూడండి ఎన్ని రకాల సంప్రదాయ రుచులో. ఇది ఎంతమందికి గుర్తుంది? ఇదేంటో తెలుసా? గోరుమిటి. ఇదేంటో తెలుసా? మైసూర్ పాక్. అఫ్ కోర్స్ మైసూర్ పాక్ కొంతమందికి తెలుసుంటుంది, కానీ దీన్ని ఏంటో ఏమంటారు? పోకుండా. ఎంతమందికి తెలుసు? అండ్ ఇది చూసారా? పూతరేకులు, మిఠాయిలు, అరిసెలు, గులాబీలు, సెకినాలు, జంతికలు, అరిసెలు. అరిసెలు అంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇవి చూడండి బెల్లం కొమ్ములు, అలాగే మైసూర్ పాక్. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, జీడిపప్పు ఉండలు. ఇక్కడ చూస్తే మనకి సంప్రదాయ ఆహారం అని అనొచ్చు సున్నుండ. భోగి రోజు ఉదయాన్నే ఫస్ట్ తలస్నానం చేశాక తినేది సున్నుండే. పిండి వంటలంటే ఏవో వంటలు కాదండోయ్, మనుషుల్ని కలిపి మనస్సులు కలబోసుకునే తియ్యటి వేడుకలు. అందుకే కోనసీమలో ఇప్పటికీ 10 మంది కలిసి ఒక్కచోట చేరి ఇలా పిండి వంటలు చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది. తినడమే కాదు, పంచుకోవడం కూడా ఒక వేడుకే. గుమగుమలాడే పిండి వంటలు తయారు చేస్తున్నారు ఇక్కడ. చూస్తున్నాం కదా, పోకుండలు, అరిసెలు, నోరు ఊరిపోతుంది. అయితే ఈ పిండి వంటలన్నీ తయారు చేస్తున్న కుటుంబ సభ్యురాలు ఆవిడ ఉన్నారు. హలో అండి. అరిసెలు అంటే సంక్రాంతి అనగానే అరిసెలు మస్ట్, ఎందుకంటారు? అరిసెల్లో సంక్రాంతి చలి కదండి, ఇది పాకం పట్టి బెల్లం, నువ్వులు అన్నీ ఉంటాయి. ఆరోగ్యానికి మంచిదని సంక్రాంతి కంపల్సరీ అరిసి సున్నుండ తింటారనమాట. అంటే మనకి చలికాలంలో కొంచెం రొంప ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులో నువ్వులు, మనకి ఫుడ్ బలమైన ఆహారం అంతా ఉంటుంది కదా, దానివల్ల. పైగా సంక్రాంతికి ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా వండుకునే వంట కాదు కాబట్టి ఇంకా సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ గుర్తు చేసుకుంటారండి దీన్ని. కంపల్సరీ ఇంకే జనరేషన్ అయినా గుర్తు చేసుకోవాల్సిందే. ఆంటీ గారు, ఇక్కడ సంక్రాంతి అంటే పోకుండలు, అరిసెలు, అలాగే సున్నుండలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు కదా. అల్లుడికి కూడా అవి పెట్టాలి అంటారు, ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి. ఏంటి సంక్రాంతికి అరిసెలకి ఏంటి సంబంధం, ఏమైనా తెలుసా మీకు? ఇప్పుడున్నంత బయట ఫుడ్ దొరికేది కాదు వెనకట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ రోజుల్లో ఎక్కువ అరిసెలు, పాకుండలు, సున్నుండలు ఇవే ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు. ఆ రీజన్తోనే మరి అల్లుడికి ఇంట్లో ఉన్నాయి తప్ప లేనిది బయట నుంచి తెచ్చేవారు కాదు. ఈ ఇంట్లో ఉన్నది కంపల్సరీ అల్లుడు వస్తే అరిసెలు, సున్నుండలు, పాకుండలు, చెక్కిడాలు, జంతికలు ఇవే పెట్టుకునేవాళ్ళు. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అల్లుడు వెళ్తుంటే అమ్మాయి వెళ్తాది కదా కూడాను, డబ్బా నిండా నింపి ఇచ్చేవారు. ఇప్పుడైతే రకరకాల బయట దొరుకుతున్నాయి, కానీ దీంట్లో ఉన్నంత బలం
ఉండదు కదమ్మా, ఇది బెల్లం నువ్వుపప్పు అన్నిటితో తయారు చేసింది కదా. మీ పిల్లలకి కానీ మనవాళ్ళు మనవరాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఏ ఫుడ్ ఇష్టం ఇలాంటి పిండి వంటల్లో? మా మనవరాలు అరిసెలు తింటారు, సున్నుండ చేసిస్తాను, పాకుండలు తింటారు, పూతరేకులు చేసిస్తాను. అన్ని మేము బయట కొనడానికి ఎక్కువ నేను ఇష్టపడినమ్మా, ఈ ఫుడ్డే నేనే చేసిస్తాను ఎక్కువ. మీ ఆయన గారికి ఏమి ఇష్టం అండి? మా ఆయన గారికి సున్నుండలు అంటే ఇష్టం అండి. అంటే ఇంకా భోజనం చేసిన తర్వాత స్వీట్ అంటే ఏదో ఒకటి తినాలి. ఇలా చేస్తున్నాం అనుకో, చిన్న అరిసి ఆ సున్నుండలు చేస్తున్నాం, చిన్న సున్నుండ, అలా ఏది చేతిలో పెట్టినా మా తినేస్తారు. పిజ్జాలు బర్గర్లు తినే రోజుల్లో ఇవన్నీ ఎవరు తింటారు అని అనుకోకండి. తెలుగువారి పిండి వంటల్లో సంప్రదాయమే కాదు, ఆరోగ్య రహస్యం కూడా దాగుంది. మానస గారు, మీ అమ్మగారు మీకోసం అన్ని రకాల పిండి వంటలు చేస్తున్నారు కదా, మీరు మీ పిల్లలకి ఏం చేస్తారు పండగ స్పెషల్? నేనైతే ఇప్పుడు సున్నుండలు చేస్తున్నానండి. యాక్చువల్లీ దీంట్లో ఉన్న మినువులు పిల్లలకి చాలా బలంగా ఉంటాయి. అంటే అప్పుడున్న జనరేషన్ బలం కావాలి, ఇప్పుడున్న జనరేషన్ మనకులా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎవ్రీడే మీరు ఇది ఒక్కటి పెట్టి అరిసి అన్నది ఒకటి పెడితే మేబీ ఇప్పుడు మనం హాస్పిటలైజేషన్ అన్నది చాలా తగ్గించుకోగలమండి. ఈవెన్ ఇన్ కరోనా టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ కావాలన్నారు. సో ఇప్పుడు ఆ పిజ్జాలు బర్గర్లు అవి కాకుండా పిల్లలకి రోజు స్నాక్స్లో యాడ్ ఒక సున్నుండ, అలాగే చిన్న అరిసి, నువ్వుపప్పు అద్దిన అరిసి, ఎందుకంటే ఐరన్ కంటెంట్ అన్నది విపరీతంగా మినువుల్లో ఉంటుంది, బెల్లంలో ఉంటుంది. సో పిజ్జా బర్గర్ వీక్లీ వన్స్ ఇచ్చినా కూడా ఎవ్రీ డే మీరు ఈ అథెంటిక్ ఫుడ్ గానీ యాడ్ చేశారంటే మీ పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త వైరసెస్ని మన ఫుడ్ తోటే మనం చెక్ పెట్టచ్చు. ఓకే. ఇక ఈ తియ్యందనాల సంక్రాంతి పర్వంలో TV9 తరువాతి స్వీట్ డెస్టినేషన్ ఎక్కడో తెలుసా? కండ్రిగ. అమలాపురం నుండి బొబ్బర్లంక వెళ్తూ ఉండగా కండ్రిగ దగ్గర ఏదో ఒక చిక్కటి పాలు, మరిగించిన పాలు, పాల మీగడ స్మెల్ వచ్చిందండి. ఆ స్మెల్కే చాలా అసలు అద్భుతం అనిపించింది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ మేము చూస్తుంటే చాలా కార్లు, బైక్లు అన్నీ ఆగున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఖచ్చితంగా కోనసీమ యొక్క మరో తీయటి రుచి అని అయితే అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. కోనసీమ రుచుల్లో మరో తీయటి చిరునామా కండ్రిగ పాలకోవా. కొత్తపేట, అమలాపురం వైపు వెళ్లే ఎవరైనా సరే ఇక్కడోసారి ఆగి పాలకోవా తిని వెళ్లాల్సిందే. ఇంత రుచికి కారణం ఊక పొయ్యి మీద కాచే పాలు. అవునండి, ఎన్ని లీటర్ల పాలైనా ఇక్కడ ఊక పొయ్యి మీదే కాచి కోవాని తయారు చేస్తారు. కండ్రిగ దగ్గర రాగానే ఇందాక చెప్పినట్లుగా బాగా మరిగించిన పాలు, పాల మీగడ వాసన వస్తుంది అనుకున్నాం కదా. నిజంగానే ఇక్కడ కోవా తయారు చేస్తున్నారు. కండ్రిగ అనగానే కోవాని గుర్తొస్తుంది. మరి ఈ రుచికరమైన కోవాని ఎలా తయారు చేస్తారో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. మేము అంత దూరం ఉండగా మాకు అక్కడి నుండే మరుగుతున్న పాలు, పాల మీగడ, అదొక రకమైన రుచికరమైన స్మెల్ వచ్చి ఆగిపోయామండి. కండ్రిగ కోవా ఎంత స్పెషల్? యాక్చువల్లీ ఇది మేము రైతుల దగ్గర పాలు కలెక్ట్ చేయడం వల్ల ఇది రుచి టేస్ట్ ఎక్కువ వస్తుంది మ్యామ్. అంటే వేరేగా పౌడర్స్ గట్రా ఏమి యూజ్ చేయకుండా జస్ట్ అన్ని రైతుల దగ్గర పాలు వల్ల స్వచ్ఛమైన పాలు. ఇంకా వేరే ఐటమ్స్ అంటే ఇంక ఇందులో యాడ్ అయ్యి షుగర్ ఒకటే మ్యామ్. ఓన్లీ షుగర్, పాలు మ్యామ్, అంతే మ్యామ్. ఇంకేమీ యాడ్ చేయరు. ఎసెన్స్ కోసము అది యాడ్ చేసుకుంటారు? అట్లా ఏమి ఉండదు మ్యామ్, జస్ట్ షుగర్ అండ్ మిల్క్ అంతే. సో స్వచ్ఛమైంది, కేవలం స్వచ్ఛమైన పాలు అండ్ చక్కెర, ఈ రెండు మాత్రమేనంట. కానీ చూస్తుంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటే సో అది సరే. కానీ ఇప్పుడు ఇన్ని పాలున్నాయి, చక్కెర అంటున్నారు. ఈ పాలంతా ఇలా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని పాలు వాడతారు?
కోవా తయారవడానికి ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది మ్యామ్. యాక్చువల్లీ 20 లీటర్స్ తీసుకుంటాం మేము పాలు. అట్ ఎ టైం 20 లీటర్స్ తీసుకుని 3 kgs షుగర్ యూజ్ చేస్తాం. 20 లీటర్స్కి 3 kgs షుగర్. అది పాలు మరగడానికి ఆల్మోస్ట్ 1.5 hours పడుతుంది మ్యామ్. గంటన్నర పడుతుంది. గంటన్నర మరిగితే ఎంత కోవా అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది? యాక్చువల్లీ 5 kgs 4 kgs 5 to 6 అంతే. 20 లీటర్స్ 5 to 6 kgs 5 kgs షుగర్ 3 kgs షుగర్. సారీ 20 లీటర్స్ పాలు 3 kgs షుగర్కి 6 kgs 6 kgs ఆఫ్ కోవా అంట. చాలా కష్టం. అది చేసే విధానం కూడా మేము చూస్తున్నాము. అంటే అయితే సిలిండర్ మీద అంటే స్టవ్ మీద చేస్తారు, లేకపోతే కట్ల పొయ్యి మీద చేయడం కూడా మేము చూసాము. కానీ ఇక్కడ మీరు ఊకపోట్టు వాడుతున్నారు. ఊకపోట్టే ఎందుకు వాడాలి? ఊకపోట్టు అంటే అన్నిటికి సమానంగా మంట తగులుతుంది, ప్లస్ రుచి రావడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఊక వాడుతున్నాం. సో మొత్తానికి పాలకోవా అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇష్టంగా తింటానంటారు, అంతేనా? అందరూ తింటారండి. ఒకసారి రెడీ అయిపోయింది, ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి. పాలకోవా రెడీ అంట. అప్పటి నుండి నోరు ఊడుతుందండోయ్. చూడండి, వేడివేడిగా ఉంది, ఇప్పుడే తీసినట్టున్నారు. ఒకసారి తిరిగి చూద్దాం. అద్భుతమండి. అంటే ఇప్పటి వరకు పాలకోవాని చల్లారిన తర్వాత తిన్నాము, అది కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా కూడా తింటే ఇంకా బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుందండి. అద్భుతం, చాలా బాగుంది. ఆత్రేయపురం పూతరేకులు, నగరం గరాజీలు, కండ్రిగ పాలకోవా, తాపేశ్వరం మడత కాజా, ఇంకా ఇలా ఏ స్వీట్ అయినా కానివ్వండి, కోనసీమను స్వీట్ డెస్టినేషన్ చేసిన ఘనత మాత్రం మహిళలకే దక్కుతుంది. కోనసీమ సంప్రదాయ రుచులను, సంస్కృతిని, కుటుంబ అనుబంధాల్ని గోదారంత ఓర్పుతో ముందు తరాలకు తీసుకువెళ్లనున్నది ఈ మహారాణులే.